హాయ్ అండి. ఈరోజైతే మనం టేస్టీగా నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాము. బొబ్బట్లు అనేవి మైదా పిండితో చేస్తాము. ఎక్కువ మైదా పిండితోనే కదా చేస్తూ ఉంటాము. నేనైతే కొంచెం ఇందులో 2 రకాలు మిక్స్ చేసి చేస్తాను. అలా కాకుండా ఎక్కువ పురణపోలి ఎక్కువ చేస్తూ ఉంటాను. నేను మహారాష్ట్ర స్టైలు పురణపోలి చాలా బాగుంటుంది. ఈవేళ అయితే నేను నేతి బొబ్బట్లు చేస్తున్నాను మైదా పిండితోటి. ఈ ఉగాదికి సరదాగా మనం పండగకి వీలైతే చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపించేస్తాను రండి. ఈరోజు నేను చేసే బొబ్బట్లు ఏంటంటే నేతి బొబ్బట్లు అనమాట. ఎక్కువ నెయ్యి యూజ్ చేసి చేస్తున్నాను. ఆయిల్ అనేది లైట్గా వేసానంతే. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళి. ముందుగా అయితే పచ్చిశనగపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను అనమాట. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఒకసారి కడిగేసి 2 గ్లాసులు వాటర్ వేసేసి కుక్కర్లో ఉడికించేసుకున్నాను. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఈలోగా పిండి కలుపుకుందాము. 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు గోధుమ పిండి కలుపుకున్నాను. కొంచెం పసుపు, సరిపడినంత సాల్టు లైట్గా వేసుకోవాలి. సాల్టు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. సగం పిండి అది ఇది కలుపుకుంటే బాగుంటాయి అన్నమాట. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఒకసారి పిండి అంతా బాగా నెయ్యి పట్టిలా కలిపేసుకోవాలి. మామూలుగా బొబ్బట్లు అంటేనే మైదా పిండితోనే చేసేవారు మా చిన్నతనంలో. తిని ఎక్కువ ఇప్పుడంటే మైదా ఎక్కువ తినకూడదని చెప్పి అది ఇది కలిపి మిక్స్ చేసి చేస్తున్నారు. అలా కాకుండా ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మనకి పాత రోజుల్లో తిన్నప్పుడు టేస్టు రుచి రావాలంటే కొంచెం మైదా అయితే మిక్స్ చేసుకో తప్పదనమాట. ఇలా కలుపుకోవాలి. కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా చపాతీ పిండిలా కాకుండా కొంచెం లైట్గా జారులా వచ్చేలా కలుపుకుని పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేసి బాగా కలిపేటప్పుడే మనం ప్రెస్ చేసేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట. తర్వాత ఇంక చేయక్కర్లేదు. అలాగే పైన కొంచెం ఆయిల్, నేను వేసిన ఆయిల్ అయితే ఇది 1 టీ స్పూన్ ఆయిల్ వరకు వేసాను. ఇక ఇందులో అయితే ఆయిల్ అనేది యూజ్ చేయలేదు. ఆయిల్ వేసేసి ఇలా మొత్తం అంతా బాగా ఒకసారి చేతితో ప్రెస్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే నానబెట్టాను నేను. ఇంచుమించుగా 1 గంట 2 గంటలు నానితే ఎంత నానితే అంత పిండి అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక అరగంట సేపే నానబెట్టాను. శనగపప్పు అయితే ఉడికిపోయింది. ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం స్ట్రైనర్లో వేసేసి వడపోసేస్తే నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని మనం కడాయిలో వేసుకుని ఒకసారి ముందుగా గరిటతో కూడా ఇలా కలిపేసుకోవచ్చు. నేనైతే మామూలుగా కలపలేదు. బెల్లం వేసేసాను ఇందులోకి. 1 గ్లాసు శనగపప్పు కదా, 1 గ్లాసు బెల్లం, ఇంచుమించుగా అంతే బెల్లం వేసుకోవాలి. తీపి మనకి ఎక్కువ తక్కువలో వేసుకోవచ్చు. బొబ్బట్లు అనేవి కొంచెం తీయగా ఉంటేనే బాగుంటాయి కదా. ఇలా ఒకసారి కలిపేసి మిక్సీలో వేసేసాను అనమాట నేను. లేదంటే మీకు గరిటతో కూడా కలిపేసుకోవచ్చు. ఏంటంటే పప్పు అనేది కనపడకుండా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట ఈ పూర్ణం అనేది. బూరెల్లో అయితే మనం అక్కడక్కడ శనగపప్పు కనబడినా బాగుంటుంది, అలా చేసుకుంటాము. అలా కాకుండా ఈ బొబ్బట్లోకి అయితే ఈ పూర్ణం అనేది మెత్తగా ఉండాలన్నమాట. అలా ప్రిపేర్ చేసుకోవాలి. గరిటతో చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒకసారి మిక్సీ జార్లో వేసేసి కొంచెం యాలకుల పొడి కూడా వేసేసి నేను ఒకసారి మిక్సీ పట్టేసాను అనమాట. చూడండి ఇలా మెత్తగా వచ్చింది కదా. ఇలా ఉంటే బాగుంటుంది అనమాట బొబ్బట్లకి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం ఒకసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసాను. ఎందుకంటే కొంచెం పలచగా ఉంది కదా, గట్టి పడాలంటే కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 3-4 నిమిషాలు అలాగా వేడి చేస్తే కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. కొంచెం నెయ్యి కూడా వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత చూడండి ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది. మనకి ఉండ చేయాలంటే రెడీగా ఉండాలన్నమాట. పిండి ఇలా అయిపోతుంది అనమాట. ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా చేసేయచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకుంటే బొబ్బట్లు అనేవి ఈజీగా వస్తాయి. కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి కూడా బాగా నానిపోయింది చూడండి. అరగంటకి ఇలా నానిందంటే ఇంకా 1-2 గంటలు ఉంచుకున్నామంటే ఇంకా బాగుంటుంది పిండి. ఇంత సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు అంత టేస్టీగా మంచి మెత్తగా వస్తాయన్నమాట అండి. మనకి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అనమాట, అంత బాగుంటాయి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను. చిన్న మనకి అరిటాకు దొరికితే అరిటాకు మీద చేసుకోండి, మనకి ఇక్కడ ఏం దొరకవు అవి. అందుకనే నేను ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేసేస్తున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా మైదా పిండి ముద్ద తీసుకుని కొంచెం పిండి ఎక్కువ తీసుకోవాలి. గోధుమ పిండి ముద్ద ఉంది కదా, అది కొంచెం ఎక్కువ తీసుకుని పూర్ణం కొంచెం తక్కువ తీసుకోవాలి. లేదంటే సమానంగా తీసుకున్నా సరే జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసేసి అలా చేతితో కొంచెం ప్రెస్ చేసేస్తున్నాను. అప్పుడప్పుడు నెయ్యి అనేది రాసుకోవాలి, ఇంకా ఆయిల్ అనేది మనకు అవసరం లేదు. ఇలా చేతితో కూడా చేసేయచ్చండి. అంటే కొంచెం కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి రాదు గమ్మున చేయడం, అందుకని చెప్పి ఇలా ఈజీగా ఉండడానికి పైన ఇంకొక పేపర్ వేసేసి ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా పల్చగా వస్తాయన్నమాట. మీకు పూరీ ప్రెస్ అందుబాటులో ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. కానీ ఒకటి చేయడం ఒక్కొక్కటి తీయడం అలా అన్నీ చేస్తూ ఉండాలి. మొత్తం ఆయిల్ కింద అయిపోతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. దానికంటే ఇదే సులువు అనిపించిందండి నాకైతే. నాకు దగ్గర కూడా పూరీ ప్రెస్ ఉంది, కానీ నాకు ఇలా చేతితో చేయడమే అలవాటు అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవాలి.
ఒకవేళ అలా వంటి చేతితో చేయడం కుదరకపోతే మనం ఈ చేతిలో పెట్టుకుని ఇలా చేతితో కూడా ఇలా స్టఫింగ్ అనేది చక్కగా చేసుకుని బొబ్బట్లు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయండి. ఏ ఫెస్టివల్ వచ్చినా మనకి ఎక్కువ బొబ్బట్లు అనేది బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పులిహార బొబ్బట్లు కాంబినేషన్ అనమాట. బొబ్బట్లు చేస్తే పులిహార కూడా ఉండాలని అడుగుతారు. మన ఫెస్టివల్ మన ఆంధ్రాలో అయితే ఇవే అనమాట. అలాగే సేమ్ గోధుమ పిండితో చేసి వాటిని అయితే పురన్పోలి అంటారనమాట. మహారాష్ట్రలో చేస్తారు. అక్కడ ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. నాకు ఫస్ట్ బొబ్బట్లు చేయడం పెద్దగా వచ్చేది కాదనమాట. పురన్పోలి ఈజీగా అనిపించేది. టేస్ట్ మంచిది కదా, కొంచెం గోధుమ పిండి కదా, హెల్తీగా అని చెప్పి నేను అవే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ ఈ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరండి. కొంచెం ఇలాగా స్టవ్ మీద పెనం పెట్టేసుకుని ఆయిల్ కాదండి సారీ, నెయ్యి అనేది వేసుకుని రెండు వైపులా అప్లై చేసుకుంటూ కాల్చుకోవడమే. చక్కగా స్పాంజిగా వస్తాయండి, చాలా బాగుంటాయి, పొంగుతాయి కూడా. నేనైతే ఎక్కువ ఇలా చేతితోనే ప్రెస్ చేసేస్తానండి. ఎంతవరకు వస్తే అంతవరకు. మన పెద్దవాళ్ళు ఇలాగే చేస్తూ ఉండేవారు కదా. చూసారా పొంగుతూ ఎంత బాగా వచ్చిందో. రెండు పక్కల కూడా నెయ్యి అనేది వేసుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా. నేనైతే నెయ్యి మరీ ఎక్కువ ఏం వేసేయట్లేదండి, లైట్గా వేస్తున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాను అంతేనండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకోవడమే. ఈ బొబ్బట్లని అయితే కొన్ని ఏరియాల్లో భక్ష్యాలు అంటారు. మీకు తెలుసా అండి అది? నేను కొన్ని వీడియోల్లో చూశాను భక్ష్యాలు అనడం. అన్నట్లు కోవా బొబ్బట్లు కూడా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవి కూడా చేసి చూపిస్తాను. వేడివేడిగా నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత పలచగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నోట్లో వేసుకోగానే ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతాయి అన్నమాట, అంత బాగుంటాయి. మనం తినేటప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వెచ్చపెట్టుకుని లైట్గా వేడివేడి నెయ్యి అలా వేసుకొని తింటే ఉంటాయండి. ఎన్ని తింటామో మనకే తెలియదు అనమాట. మరి మీకు కూడా నచ్చిందంటే, నేను చేసిన ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. సూపర్గా టేస్టీగా అయితే నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.